ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆనంది, ఏమైందమ్మా? తిను. నాన్న, నాకు తినిపించవా? ఆనంది, నేను నాన్న అన్నానని నువ్వు కూడా అలా పిలవకూడదు. నువ్వు మీ నాన్ననే అలా పిలవాలి. అఖి, తనేదో పొరపాటు నన్నిందిలేమ్మా, వదిలేసే. నువ్వు తిను. ఏం పాప, నీ కలుపుకోవడం రాదా అమ్మా? సర్లేమ్మా, నేను తినిపిస్తానులే. ఇలా ఇవ్వు. అఖి, అబ్బాయి, నేనేమైనా మీకు తినిపించనా? సరే, తినండి. అయ్యో, ఇదిగో వాటర్ తాగు. ఓకేనా? ఇంకా చాలా నాన్న. అవునా? సరే, ఇదొకటి తినేసి వెళ్ళి రెస్ట్ తీసుకో. good. లక్ష్మి, పాపని తీసుకెళ్ళి పై రూమ్లో పడుకోబెట్టు. అలాగే సార్. రామా. వెళ్ళు, జాగ్రత్త. అఖి, అబ్బాయి, నానమ్మ మీకోసం బోల్డ్ అన్ని కొత్త బొమ్మలు తెప్పించింది. మీకు తెలుసా? అవునా? అవునన్నా, అన్నీ ఆ పై గదిలో ఉన్నాయి. మీరంతా వెళ్ళి సంతోషంగా ఆడుకోండి. అలాగే నానమ్మా. ఏంటి నాన్న, ఆ పాప నిన్ను నాన్న అంటోంది? అదేం లేదమ్మా, యాక్సిడెంట్ వల్ల తను మెంటల్గా డిస్టర్బ్ అయి ఉండొచ్చని డాక్టర్ అన్నారు. మేమెవరం పలకరించినా ఏం రెస్పాన్స్ అవుదార్యా? నీతో మాత్రం బాగుంటుంది. ఇట్స్ ఎ స్ట్రేంజ్ థింగ్. సండే స్పృహ వచ్చిన తర్వాత తను ఫస్ట్ నన్నే చూసింది. తను భయపడుతున్నట్టు కనిపిస్తే నేనే దగ్గరుండి ధైర్యం చెప్పాను. అందుకే చిన్న కనెక్షన్. తనెందుకో ఏ డీటెయిల్స్ అడిగినా చెప్పట్లేదండి. పైగా తన కోసం ఎవరో వెతుకుతున్నట్టు కూడా అనిపించట్లేదు. అవును, అలాంటిదేమన్నా ఉంటే మన వరకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వచ్చేది కదా. తను మిమ్మల్ని నాన్న అని పిలిచేసరికి అఖి, అబ్బాయి చాలా డిస్టర్బ్ అయిపోయారు సార్. వాట్? ఆ పాప దగ్గర నీ ఫోటో ఉండడం ఏంటి ఆర్యా? పైగా నువ్వేదో కన్సర్న్ కొద్దీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే తను నిన్నే వెతుక్కుంటూ రావడం ఏంటి? నాకు అదే అర్థం కావట్లేదు సండే. యాక్సిడెంట్ వల్ల షాక్లోకి వెళ్ళింది అనుకున్నా కూడా మరి నాన్నెవరో తెలియనంత కన్ఫ్యూజన్ అయితే ఉండదు కదా ఆర్యా? నువ్వు చెప్పిందంతా వింటుంటే సంథింగ్ ఈజ్ ఫిషీ అనిపిస్తోంది. ఈ విషయం ఏమైనా అనుతో డిస్కస్ చేసావా? లేదు సండే. గుడ్. ఒక క్లారిటీ వచ్చేంత వరకు తనకేం చెప్పకార్యా. అందుకే నేను ఆ ఫోటో విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదు. ఇప్పుడిప్పుడే అందరూ కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు. ఈ విషయం వల్ల మళ్ళీ అందరూ డిస్టర్బ్ అవ్వడం నాకేమాత్రం ఇష్టం లేదు. అదే బెటర్ ఆర్య.
లేదంటే అనవసరంగా అందరూ కంగారు పడతారు. ముఖ్యంగా పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండు. నేను తన గురించి ఎంక్వైరీ చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. సరే, నేను బయలుదేరతాను. గుడ్ నైట్. ఈ టైంలో వీణెవరు ప్లే చేస్తున్నారు? పైగా అది రాజనందిని ప్లే చేసే ట్యూన్. ఒకవేళ అను ఏమో. ఆనంది, నాన్న నీకు ఆ వీణ ప్లే చేయడం వచ్చా? ఎక్కడ నేర్చుకున్నావమ్మా? ఏమో తెలీదు. మరి తెలియకుండా ఏ నాన్న, నీకు నచ్చలేదా? సరిగ్గా ప్లే చేయలేదా? అది కాదమ్మా, బాగా ప్లే చేసావు, కానీ ఎక్కడ నేర్చుకున్నావా అని. నాకు చిన్నప్పటి నుంచి వచ్చు. నీకు నచ్చింది కదా, నేను చాలా హ్యాపీ. ఆ, అది కాదమ్మా ఆనంది, యాక్చువల్గా సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో. సరే నాన్న, గుడ్ నైట్. గుడ్ నైట్. వెళ్ళి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.